సార్ ఇప్పుడు మొదలు పెడుతున్నానండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారాలు. ప్రొఫెసర్ స్వామి జ్ఞానానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నంబర్ 7 ఈరోజు సెషన్‌లో జయబాబు గారు బేబీ స్లీపింగ్ సైన్స్ మీద ఒక ఒక టాపిక్ మీద ఆయన మీకు వివరణ ఇవ్వబోతున్నారు. అంటే పిల్లలకు నిద్రపోయే టైంలో జరిగే పరిణామాల గురించి తెలుగులో చక్కగా వివరిస్తున్నారు మనకి. దయచేసి అందరూ కూడా జాయిన్ అయిన వాళ్ళైనా సరే, ఇప్పుడు ఉన్న వాళ్ళైనా సరే అందరూ మీ ఆడియోని మ్యూట్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీ మాటలు మీరు పక్క వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళతో మాట్లాడినా కూడా ఇక్కడికి వినిపిస్తున్నాయి. ప్లస్ అలాగే స్పీకర్ గారి వాయిస్ కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. సో, ఇప్పుడు మనం జయబాబు గారిని ఆహ్వానిద్దాం. జయబాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మీరు ప్రారంభించాల్సింది కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. ఈరోజు నా జీవితంలో 40 ఏళ్లలో పీడియాట్రిషియన్గా ఉన్నప్పుడు అనేక వేల మందిని చూశాను. అనేక వేల తల్లులతో మాట్లాడాను. అందరూ అడిగే ప్రశ్న ఒకటే. ప్రశ్న నిద్ర గురించి. ఒక్కొక్కరు ఏమేమి ప్రశ్నలు అడుగుతారో చెప్తాను మీకు. 2 వారాలప్పుడు తీసుకొస్తారని అమెరికాలో చెప్తున్నాను. ఇండియాలో కథ కాదు కానీ వచ్చినప్పుడు ఇండియాలో అమెరికాలో పిల్లలు పుట్టిందంటే ఇక్కడి నుంచి తాతలు అమ్మమ్మలు వచ్చేస్తారు అక్కడికి. ఇద్దరు పిల్లలతోటి ఆ పిల్లతో ఇచ్చిన 2 వారాలు వచ్చిన పిల్లతో పాటు తల్లి తండ్రి ఏంటంటే వాళ్ళ అత్తగారు మామగారు లేకపోతే తల్లి తండ్రి ఎవరో ఒకరు కూడా ఉంటారు. సరే వాళ్ళని ఎలా పలకరించాలి అన్నది మొదటి ప్రశ్న. అంటే వాళ్ళందరూ తెలుగులో చెప్తే బాగా అర్థం చేసుకుంటారు కదా అని చెప్పి, బాగున్నారా అమ్మా, మీరు ఇండియా నుంచి వచ్చారు, నిద్ర సరిపోయిందా అని అడుగుతాను. ఇప్పుడిప్పుడే నిద్ర పడుతుందండి డాక్టర్ గారు అంటారు వాళ్ళు. అలా అయిన తర్వాత వాళ్ళు అంటే తల్లిదండ్రులు అడుగుతారు, ఏంటి ఎలా ఉంది బాబు నిద్రపోతున్నా అంటే, ఒక తండ్రి అన్నాడు, అసలు నా రాత్రి నిద్రపోడండి వీడేంటండి, నన్నంతా రాత్రంతా మెలుగుగానే ఉన్నాం మేము అందరూను, సరే వాడికి ఏదైనా కొంచెం మందు ఇవ్వండి నిద్రపోవడానికి అన్నారు. అంటే నేనన్నాను, చిన్నపిల్లలు మందు ఇవ్వటానికి లేక నీకు కూడా మందు ఉంది, ఏంటి మందు అంటే, రాత్రుళ్ళు నిద్రపోకుండా అలవాటు చేసుకోమన్నా. అనేసరికి అత్తగారు తల్లి అదే ఆడ అత్తగారు అనుకోండి, ఆవిడ మాత్రం చిరు నవ్వులు ఉంటుంటే ఆ నవ్వులు ఇప్పటికీ నాకు గుర్తు వస్తూనే ఉంటాయి. మీరు మొహం కొంచెం చిట్లించుకున్నా సరే, నీకు కథ చెప్తారా తర్వాత, కాసేపు ఆగు అన్నాను. ఈ లోపల రెండో పేషెంట్ వచ్చింది. ఈ రెండో పేషెంట్ ఏంటంటే, ఇదో ఫోన్ కాలు, ఏమండి డాక్టర్ గారు, ఏంటమ్మా ఏమైంది, మా అబ్బాయి 8 ఏళ్ళండి, రాత్రులు ఇంకా తడిపేస్తున్నాడండి, అమ్మో చాలా కష్టం వచ్చిందమ్మా అంటాడు. ఇక మూడో ఫోన్ కాల్ వచ్చింది. తర్వాత ఏంటంటే, వీడు రాత్రులంతా పళ్ళు కొరుకుతూనే ఉన్నాడండి బాబు, అసలు పళ్ళు అంది అరిగిపోయి అనుకోండి అని మూడోవాడు. నాలుగోవాడు ఏంటంటే, నిద్దట్లోనండి కేకలేసేస్తున్నాడు దెయ్యం అయ్యో అని. ఇదేంటండి బాబు డాక్టర్ గారు ఏదైనా మందు ఉంటే చెప్పండి. ఇంకొక ఆవిడ, మా అబ్బాయి 15 ఏళ్ళండి, రాత్రి 4 పొద్దున్న 3 దాకా నిద్రపోతున్నాడండి, పొద్దున్నే లేపితే లేవడండి, ఏంటండి దీనికి ఏమైనా మందు ఉందంటారా? ఇవండి ప్రశ్నలండి, నిద్ర మీద వచ్చే ప్రశ్నలు. ఇంకా చాలా చాలా ఉన్నాయనుకోండి, కానీ ఈ ప్రశ్నల మీద ఒక్కొక్క దానికి సమాధానం చెప్దామని బయలుదేరాలి. 2 వారాలప్పుడు పిల్లలకి ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ అందరికీ కూడా ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో కొన్ని గంటలు నిద్రపోతారండి. చిన్నపిల్లలు 14 నుంచి 16 గంటలు. టీనేజర్స్ అంటే మనకి ఇండియాలో టీనేజర్స్ గురించి చెప్పుకోవడం బెటర్ అనుకోండి. వాళ్ళు రాత్రి 8 నుంచి 9 గంటలు నిద్రపోతారండి.
ఈ మయంలో మారుతూ ఉంటుందండి. కొంతమంది 9, కొన్ని 10, 11, 13, 14, 15 అలాగా. ఈ నిద్ర అనేది చాలా చాలా అవసరం. నిద్రపోరా తమ్ముడా అని తర్వాత ఆకలి వేసినప్పుడు మీకు తెలుస్తుంది అసలు మీనింగ్ అంతా. ఆ నిద్రలో ఏమవుతుందంటే నిద్ర 2 రకాలు ఉంటాయండి. స్టేజెస్ అంటారు. ఒకటి ఏంటంటే పగలు, రాత్రి. నేను మొదటి ప్రశ్న అడిగాను చూసారా? అమ్మమ్మ గారిని రాత్రి నిద్రపోయారా అండి అంటే, వాళ్ళు ఇండియా నుంచి వచ్చారు కాబట్టి అక్కడ పగలు, అమెరికాలో రాత్రి. పగలు, రాత్రికి ఒక రకమైన ఒక రకంగా మారుతూ ఉంటుంది సైకిల్. రాత్రుళ్ళు ఎక్కువ ఒక గ్లాండ్, పెనైల్ గ్లాండ్ అనే గ్లాండ్ నుండి మెలటోనిన్ అని ప్రొడ్యూస్ చేస్తుంది. అది పీక్ ఎప్పుడు అవుతుందంటే అర్ధరాత్రి కాడ అవుతుంది. అంచేత అది చీకట్లోనే తయారవుతుంది, పగలు తయారు కాదు. అది ఒక సైకిల్. రెండో సైకిల్ ఏంటంటే ఈ ఇంకో 3 గ్లాండ్స్ ఉన్నాయండి. ఒకటేమో హైపోథాలమస్ ఒకటని, రెండోది అడ్రినల్ గ్లాండ్ ఒకటని, తర్వాత బ్రెయిన్లో ఇంకొక గ్లాండ్ ఉంది, అది కూడా నిద్రకి సంబంధించింది. ఈ 3 గ్లాండ్స్ కోఆర్డినేట్ చేసుకుని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తే నిద్ర పడుతుందండి. ఆ నిద్ర ఎలా ఉండాలంటే హార్మోన్ లెవెల్ని బట్టి నిద్ర స్టేజెస్ మారుతాయండి. అంచేత ఈ హార్మోన్స్ ముందర ఎప్పుడైతే మీరు ఆవలింతలు మొదలుపెట్టారో అది నిద్ర మొదటి స్టేజ్ అండి. రెండో స్టేజ్ కొంచెం డీప్ స్లీప్ కదండి. మొదటి స్టేజ్లో మిమ్మల్ని లేపేయచ్చు. రెండో స్టేజ్లో కొద్దిగా 3, 4 స్టేజ్ వచ్చేసరికి డీప్ స్లీప్ చాలా ఎక్కువ అనమాట. నిద్ర చాలా ఎవరు లేపినా లేవనంత నిద్ర. ఆఖరిది దాన్ని రీమ్ స్టేజ్ అంటారండి. అది లాస్ట్ ఆఖరి స్టేజ్. అది చాలా ఇంపార్టెంట్ అయిన స్టేజ్. ఆ స్టేజ్లో మనం ఇంచుమించు మన మజిల్స్ అన్నీ ప్యారలైజ్ అయిపోతాయండి. ఒక్కటే ప్యారలైజ్ కాకుండా ఉన్నది ఐ మజిల్. ఐ మూవ్ అవుతూ ఉంటుంది. దానికి ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్ అంటారు. 4 స్టేజ్లు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తర్వాత చాలా 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 ఉంటుంది ఇంత కథ. సరే, న్యూ బార్న్స్ అంటే మన చిన్నపిల్లలు పుట్టినప్పటికీ వాళ్ళకి ఇన్ని స్టేజ్లు ఏముండవు. 2 స్టేజ్లు వాళ్ళకి. ఒకటి ఏంటంటే ఆ 4 స్టేజ్లు కలిపి ఒకటి, ఆ రేమ్ స్టేజ్ అన్నది ఆఖరి చెప్పాను కదా, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్ అన్నది, ఆ 2 స్టేజ్లు ఉంటాయి. అవి ఎలా ఉంటాయో తర్వాత చెప్తాను నేను మీకు. మిగతా వాళ్ళకి మన అందరికీ కూడా ఈ 4 స్టేజెస్ ఉంటాయి. ఈ 4 స్టేజెస్ కలిపి 90 నిమిషాలండి నిద్ర పట్టడానికి. మన పెద్దవాళ్ళందరికీ 90 నిమిషాలు నిద్ర పడితే అది 7 సార్లు 8 సార్లు సైకిల్ తిరుగుతుందండి. అంటే అన్నిసార్లు ఈ స్టేజెస్ మారుతూ ఉంటాయన్నమాట. చిన్నపిల్లల్లో 3 స్టేజ్లకే 3 గంటలకే మారిపోతూ ఉంటాయి. పుట్టినప్పుడైతే 2 గంటలకే, తర్వాత పెరుగుకుంటూ వచ్చి 8 గంటలకి రాత్రి పడుకునే స్టేజ్ 8 గంటలకు వచ్చేస్తుంది అనుకోండి. ఏమవుతుంది పిల్లల్లో, ఈ చిన్నపిల్లల్లో అనే దానికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏంటంటే ఆ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో చూసారా, వాళ్ళకి మీకు చెప్పాను కదా 3 గ్లాండ్స్ ఉంటాయని. అందులో హైపోథాలమస్ అని ఒక గ్లాండ్ ఉంటుంది. అది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి దానికి స్టోరేజ్ కెపాసిటీ లేదనమాట. లేనప్పుడు ఏం చేస్తుందంటే అది నిద్రలో ఏం జరుగుతుందో ఇంకోసారి చెప్తాను. మనం నిద్రపోయినప్పుడు మనకు వచ్చిన పగలంతా వచ్చినటువంటి పగలంతా మనం చేసిన పనులు అన్నీ వస్తాయి కదా, చిన్న పిల్లడికి ఉంటాయండి ఏళ్ళు, కానీ అవి రాత్రి ప్రాసెస్ అవుతాయి. ఆ ప్రాసెస్ అవటానికి అయ్యే స్టేజెస్ కూడా ఇప్పుడు ఇంకో నిమిషంలో చెప్తాను. ఈ చిన్నపిల్లలకి ఇన్ని స్టేజెస్ లేవు కాబట్టి నిద్రపోయే స్టేజ్లు ఆ హైపోథాలమస్ తక్కువ ఉండటం, చిన్నగా ఉండటం వల్ల ఎన్నైతే పగలు చేసుకునేది దాంట్లో కూర్చుకోవడానికి స్పేస్ సరిపోక
వాళ్ళు పాపం 3 గంటలకి 4 గంటలకి లేవాలండి. పాపం వాళ్ళ తప్పేం కాదు, పుట్టడం అలా పుట్టారు వాళ్ళు మరి. అది మెల్లిగా హైపోథాలమస్ అన్నది గ్లాండ్ పెరిగిన తర్వాత ఈ ప్రాసెసింగ్ ఎక్కువ ఆస్కారం ఉంటుంది. చేత మనకు పెద్దవాళ్ళు అయ్యేసరికి 8 గంటలు 9 గంటలు నిద్రకి సరిపోతుంది. అంచేత 4 గంటలకి 3 గంటలకి పడుకోవడానికి లేవటం చిన్నపిల్లలకి అవసరం. మీరు అందరికీ అర్థమై ఉంటుంది. నేను అలాగే చెప్పాను. మా 2 వీక్స్ కోసం హెల్త్ విజిట్ వచ్చిన వాళ్ళకి అలాగా చెప్తాను. ఈ 4 గంటల నిద్ర 3 గంటల నిద్ర చాలా అవసరం. ఎందుకంటే ఆ నిద్రలోనే వాళ్ళకి చాలా ఎందుకు అవసరం ఇప్పుడు చెప్తాను కదండి. నిద్ర ఎందుకు నిద్రపోవాలి? మన అందరూ నిద్రపోతాం కదా. నిద్రపోకపోతే చచ్చిపోయేది మిమ్మల్ని ఒక 4 రోజులు నిద్ర లేకుండా పెట్టి గోవింద. అలాగే ఎలకల్లో ఎక్స్పెరిమెంట్లు చేస్తే కూడా 6 రోజులు కూడా బతకవు. అంటే ఒకే ఒక యానిమల్ ఈ ప్రపంచంలో నిద్రపోకుండా ఉంటుందండి. అది సముద్రంలో ఉంటుంది. అది ఎందుకంటే దాని ప్రెడిటర్స్ ఎక్కువ. ఎవరో తినేస్తారు భయం ఎక్కువ. అంచేత అది నిద్రపోకూడదు. దానికి నేచర్ ఏం చేస్తుంది? ఈ ఉన్న బ్రెయిన్ని 2 కింద డివైడ్ చేసి ఒక పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ నిద్రపోతూ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ మెలకుగా ఉంటుంది. అంచేత ఆ యానిమల్ 24 అవర్స్ మెలకుగానే ఉంటుందండి, ఆ ప్రెడిటర్స్ని తగ్గించుకోవడానికి. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, మనకు కూడా ఇస్తే అంత బాగున్నటువంటి బుర్రాలు. అలాగే ఎప్పటికీ నిద్రపోతే చాలా కష్టాలు పడిపోతున్నాం. మళ్ళీ 24 అవర్స్ పని చేయాల్సి వస్తుంది. వద్దులేని మానేశాను మళ్ళీ. సరే, ఈ 4 రకాల స్లీప్స్ చెప్పాను కదండి. ఆ మొదట 4 స్టేజెస్లో 4th స్టేజ్ చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అండి. ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్టేజ్ కాదని చెప్పి. ఆ 4వ స్టేజ్లో వీళ్ళకి బ్రెయిన్ వేవ్స్ చాలా తక్కువ ఉంటాయి, కానీ మజిల్స్ ప్యారలైజ్ అవ్వవు. మజిల్స్ రిలాక్స్డ్గా ఉంటాయి, మామూలుగానే ఉంటాయి. అటువంటి స్టేజ్లోనే కొంతమందికి కొన్ని స్ట్రెస్ల వల్ల బెడ్ వెట్టింగ్ కానీ, రాత్రులు అరవటం కానీ, పక్క వాళ్ళని తనటం కానీ, రాత్రులు ఏడవటం కానీ, తర్వాత రాత్రి నిద్రలోంచి నడిచెళ్ళిపోవడం కానీ జరుగుతాయి. అంచేత ఈ స్టేజ్లో జరిగిన వాటికి నేను టీత్ గ్రైండింగ్కి, బెడ్ వెట్టింగ్కి, తర్వాత స్లీప్ వాకింగ్కి, ఇవి 4వ స్టేజ్లో జరుగుతాయండి. దీనికి రెమెడీస్కి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మీకు ఎవరికైనా ఇండివిజువల్గా ప్రశ్నలు ఉంటే నన్ను అడగండి, నేను తర్వాత ఎలా చేయాలో చెప్తాను. ఎలాగ తగ్గించాలో చూద్దాం. పూర్తిగా మనం ఏది మార్చలేం కదా. ఇంకపోతే REM స్టేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అని చెప్పాను, చూసారా? ఎందుకంటే దానికి మజిల్స్ అన్నీ పెరాలసిస్ అయిపోతాయండి. మీ మజిల్స్ అన్నీ, ఆల్ స్కెల్ట్ మజిల్స్ ఆర్ ఇన్ పెరాలసిస్ ఎక్సెప్ట్ ఐ. ఎంచేత అలా చేశాడు దేవుడు ఒకసారి గుర్తుపెట్టుకుంటే, ఆ ర్యామ్ స్టేజ్కి వేకప్ స్టేజ్కి డిఫరెన్స్ ఏం లేదు. బ్రెయిన్లో 2 ఒకటే. వేకప్ స్టేజ్లో కాన్షియస్లో ఉంటాం మనం, ఏం జరుగుతుంది అనేది. ర్యామ్ స్టేజ్లో కాన్షియస్లో ఉండవు. కాన్షియస్లో ఉంటే సబ్ కాన్షియస్ స్టేజ్ అనుకోండి మరి మామూలు రోజుల్లో. అయితే సబ్ కాన్షియస్ స్టేజెస్లో దీంట్లో ఏంటి వచ్చిన ప్రాబ్లము? పొద్దున్న చెప్పింది, రాత్రి చెప్పింది, ఎల్లుండి చెప్పింది, నిన్న రాత్రి చెప్పింది, ఇవాళ రాత్రి కథ చదివింది, అత్తగారి తిట్లు, మామగారి తిట్లు, మొగుడు దెబ్బలాటలు, లేకపోతే పక్కింటోడి దెబ్బలాట, ఊళ్ళో వాళ్ళ దెబ్బలాట, ట్రంప్ గురించో లేకపోతే మోడీ గురించి ఎన్ని పడిపోతాయి కదా అందులో రాత్రి అంతా. అది ఆ స్లీప్లో ప్రాసెస్ చేసుకుంటుంది. అదే కాకుండా ప్రాసెస్ చేయకుండా పెరాలసిస్ ఉందనుకోండి. ఇప్పుడు పిల్లకాయలు స్పైడర్ మ్యాను, బ్యాట్మెన్ ఉంటాయి కదా, వీళ్ళందరూ దూకేసేవారు. దూకేసి అందరూ స్పైడర్ మ్యాన్ అయిపోయేవారు, అందరూ బ్యాట్మెన్ అయిపోయేవారు. బట్ దట్ స్లీప్, ఆ ర్యామ్ స్లీప్లో కంప్లీట్ పెరాలసిస్. అంచేతే మీ పొద్దున్న చిన్నపిల్లలు లేపితే అని పడుంటారు. అది ర్యామ్ స్లీప్ లక్షణం. అది అందరికీ. ఇది చాలా ఎక్కువ టీనేజర్స్లో. ఆ టీనేజర్స్కి వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. కనిపిస్తుంది.
తర్వాత ఈ స్లీప్లో ఏం జరుగుతుంది అనేది మన అందరికీ అర్థమయ్యేలాగా ఇంకొకసారి చెప్తాను. స్లీప్ అసలు ఎందుకు పోవాలంటే మెమరీ కోసం. స్లీప్లో బ్రెయిన్ ప్రాసెస్ చేసుకుని మెమరీ పెంచుతుంది. ఎప్పుడైనా స్లీప్కి డిస్టర్బెన్స్ వస్తే మెమరీకి డిస్టర్బెన్స్ వస్తుంది. అది బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆఖరి ఒక చిన్న వీడియో ఉంటుంది, మీరు ఓపికగా వాచ్ చేయండి. ఎందుకంటే అది న్యూ బోర్న్స్లో ఫస్ట్ 1 ఇయర్లో స్లీప్ ప్యాటర్న్స్ ఎలా, స్లీప్లో వాళ్ళు డిస్టర్బ్ చేస్తే వాళ్ళ మెమరీ ఎలా డిస్టర్బ్ అవుతుందో మీకు బాగా అర్థమవుతుంది. రెండోది హార్మోన్స్ అండి. టీనేజర్స్కి స్లీప్లోనే పెరుగుతారని మీకు అందరూ గుర్తుంది కదా. ఎందుకంటే ఆ స్లీప్లో ప్రొడ్యూస్ చేసే గ్రోత్ హార్మోన్ వాళ్ళ గ్రోత్కి చాలా అవసరం. ఎందుకంటే హార్మోన్స్ అనేది ఆ స్లీప్లోనే ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి హార్మోన్స్ బ్యాలెన్సెస్ అన్నీ స్లీప్లో జరుగుతాయి. చాలా ఇంపార్టెంట్ ఏంటి, ఇమ్యూనిటీ. మనం ఏదైనా జబ్బుని ఎదుర్కోవాలంటే బాగా నిద్రపోవాలి. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ముందర ఇంకా మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, మన వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు మీరు ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకుంటారు అనుకోండి, రాత్రి నిద్రపోకుండా మీరు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే వచ్చే రెస్పాండ్కి, మీరు బాగా నిద్రపోయి మర్నాడు తీసుకున్న ఫ్లూ వ్యాక్సిన్కి రెస్పాండ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఎంత డిఫరెన్స్ అంటే 45% డిఫరెంట్. గుర్తుపెట్టుకోండి. అంచేది మా పిల్లలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు నేను అడుగుతాను, రాత్రి నిద్రపోయాడా అండి బాగా అంటే నిద్రపోయాడంట. నేనంటే ఇంత డెప్త్ ఎవరికి చెప్పను. ఎందుకు చెప్పడం అంటే మళ్ళీ వాళ్ళందరినీ వరీ చేయటం ఎందుకని. నిద్రపోయాడండి బాగానే ఉన్నాడండి అంటే ఓకే, వ్యాక్సినేషన్ ఇచ్చేయడానికి అభ్యంతరం లేదు. ఇకపోతే ఇంకొకటి ఏంటంటే, క్యాన్సర్ సెల్స్ని దాన్ని ఎదుర్కొనే సెల్స్ స్లీప్లోనే ప్రొడ్యూస్ అవుతాయి. అంటే స్లీప్ చేసే పని అంత పని చూసారా. ఒకటి మీ ఇమ్యూనిటీని పెంచుతుంది, మీ మెమరీని పెంచుతుంది, మీ హార్మోన్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తుంది. నాలుగోది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ బ్రెయిన్ ఏం చేస్తుందంటే రాత్రి ఆ రీమ్ స్టేజ్లో ప్రాసెస్ చేస్తుందండి. ఏం చేస్తున్న ప్రాసెస్లో చాలా నెగిటివ్ థాట్స్ని తీసేస్తుంది. అర్థమైంది కదా. పాజిటివ్ ఉంచడానికి ప్రయత్నించి నెగిటివ్ థాట్స్ని తీసేస్తుంది. ఎక్కువ రోజులు నిద్రపోని వాళ్ళు, ఎక్కువ సరిమైన నిద్ర పట్టబడిన వాళ్ళకి నెగిటివ్ థాట్స్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటాయి. మంచి థాట్స్ నిద్ర ఉండాలంటే రాత్రి నిద్రపోవాలి. అంచేత రాత్రి నిద్రపోవటం వల్ల 5 రకాల మంచి జరుగుతుంది. ఒకటి ఏంటంటే మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, మన మెమరీ పెరుగుతుంది, మన హార్మోనల్ బ్యాలెన్స్ పెరుగుతుంది, మన క్యాన్సర్ మీద ప్రివెంట్ చేసేది పెరుగుతుంది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, మీకు ఆఖరి దాకా ఎందుకు వచ్చానో చెప్తాను. ఆకలిని రెగ్యులేట్ చేస్తుంది నిద్ర. ఏమవుతుంది, ఎప్పుడైతే ఇది మీరు చెప్పాను కదా, చిన్నపిల్లల పాలు నిద్ర 2 కలిపి వెళ్తూ ఉంటాయి. అది 3 గంటలకి 4 గంటలకి పాలు తాగాలి, 2 గంటలకు చిన్నపిల్లప్పుడు తాగాలి. ఎంత 1 ఇయర్ వచ్చేదాకా బ్యాలెన్స్ అవ్వవు. 12 months వచ్చేసరికి బేబీ విల్ స్లీప్ ఆల్మోస్ట్ 11 hours. డే అయితే నైట్ అయితే కలిపి. మీకు ఇంకోటి నేను మర్చిపోయి చెప్పాలి కాబట్టి మీరు అడగచ్చు, న్యాప్స్లో ఏమవుతుందని అడగచ్చు. రాత్రి నిద్రపోయేటప్పుడు అంతా ఇదే జరుగుతుందని చెప్తున్నారు సైంటిస్టులు, కానీ ఎవరు ఎక్స్పెరిమెంట్లు చేయలేదు ఇంతవరకు. నాకు తెలిసినంత వరకు 1.5 hour న్యాప్ ఈజ్ ఈక్వల్ టు 8 hours స్లీప్. అంచేత న్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు పిల్లలు నేనేం చెప్పలేనండి, మరి ఎవరు అవసరాలు బట్టి వాడు ఉంటారు. కానీ నాకు దొరికితే నేను నిద్రపోతానండి ఎప్పుడైనా టైం వస్తే. అది దీనివల్ల జరిగే లాభాలు, నిద్రపోవటం వల్ల వచ్చే లాభాలు, న్యాప్ వల్ల వచ్చే లాభాలు. ఇంకపోతే మొదట 1 year లోపల పిల్లలు నిద్రపోవటానికి చాలా కారణాలు ఉంటాయండి. అవన్నీ వివరించడానికి కష్టం, కానీ ఒకటి మాత్రం
చెప్తాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాదు. ఏడిస్తే పాల సీసా నోట్లో పెట్టేయడం. అదేంటి ఆకలి వస్తుంది, కానీ ఆకలి కాకుండా మిగతా కారణాలు చాలా ఉంటాయండి వీళ్ళందరూ ఏడవటానికి. ఆకలిలో మీరు పాల సీసా నోట్లో పెట్టేస్తే ఆ పిల్లకి తెలిసిందల్లా పుట్టినప్పటి నుంచి దేవుడు ఒకటే పెట్టాడు. దానికి కారణం అంటారంటే సక్కింగ్ రిఫ్లెక్స్ అంటారు. నోట్లో ఏది పెట్టేసినా తాగేటివే. పాలు పెట్టండి, నీళ్లు పెట్టండి, మీరు బొట్టనీళ్ళు పెట్టినా సరే దాని మీద చప్పరించడం వాళ్ళకి అలవాటు. ఆ అలవాట్లో పాలు ఎక్కువ తాగారు అనుకోండి, వాళ్ళకి గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల వాడు మళ్ళీ నిద్రపోరు. అదే కాకుండా మీరు పాలు ఎక్కువ పట్టేశారనుకోండి, ఫ్యాట్ సెల్స్ పెరిగిపోతాయి. దీనివల్ల అక్కడ నిద్రపోయిన పాపకి మెమరీ తగ్గుతుంది. ఈ ఫ్యాట్ సెల్ వల్ల లైఫ్ అంతా ఒబిసిటీ వస్తుంది. అంచేత నోట్లో బాటిల్ పెట్టమని కాదు, వాళ్ళు ఏడిస్తే నిద్రపోతే లేపి అమ్మమ్మలు ఉన్నారు కదా, బాగా తెలుసులేండి, వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎలా నిద్రపోతారో తెలుసు. రెండోది, మగవాడికి నేను చిన్న సలహా ఇస్తాను. ఎందుకంటే పాపని ఎలా ఎత్తుకోవాలో నేర్పుతాను. ఎందుకు నేర్పుతానంటే, కొద్దిగా మగాడు బండోళ్ళు, బండగా అంటే నిజంగా బండోళ్ళు ఏం కాదు, అంత సున్నితం తక్కువ. అంచేత వాళ్ళకి ఏం చెప్తారంటే, భుజం మీద వేసుకోకుండా హార్ట్కి ఎలా దగ్గరగా పెట్టుకోవాలో నేర్పుతారు పేషెంట్లందరికీ. అది దట్ ఈజ్ రియల్లీ హెల్ప్ఫుల్ టు రిడ్యూస్ కాలిక్. మిగతా డైపర్ చేంజెస్ ఇవన్నీ కూడా చాలా అవసరం ఆ ఫస్ట్ 1 yearలో. ఇంకోటి ఏంటంటే, నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, తల్లులకి, తండ్రులకి, అత్తలకి, మామలకి ఎవరుంటే వాళ్ళకే ఎప్పుడూ పిల్లల్ని, అందులో ప్రిమెచ్యూర్ బేబీస్ని, ప్రాబ్లమ్స్ ఉన్న బేబీస్ని మీ పక్కలో పడుకోబెట్టుకోవద్దు. కారణం, మీరు నిద్రపోతున్నప్పుడు తెలియకుండానే బేబీ మీద పడితే బేబీ మళ్ళీ లేవదు. అందులో పెద్దగా శరీరం ఉన్నవాళ్ళు. దానికి మంచి సలహా ఏంటంటే, క్రిప్ ఏదైనా ఉంటే మీ దగ్గరగా పెట్టుకుని మీ చేసి పడుకోండి, పర్వాలేదు. కానీ పాపను మాత్రం అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ నేను కానీ రికమెండ్ చేయను. మీరు ఒకే ప్రశ్న అడగవచ్చు, అమెరికాలో అలాగా, ఇక్కడ కాదంటే. అమెరికాలోకి ఇండియాకి పెద్ద తేడా ఏం లేదు. ఆ బేబీని పాలు పట్టేటప్పుడు, నిద్రపుచ్చేటప్పుడు అన్నీ కూడా పడుకున్న తర్వాత మాత్రం మీరు పడుకున్న ముందర మాత్రం మీ దగ్గర పడుకోబెట్టుకోవద్దు. అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంకపోతే ఏదైనా మీరు ఒక బెడ్ ఏదైనా కొనాలనుకున్నా, మేక్ షూర్ దట్ బెడ్ ఈస్ అది ఫామ్గా ఉండాలి. ఏది లూజ్ ఆబ్జెక్ట్స్ బేబీ దగ్గర ఉండకూడదు. ఇవన్నీ చూసుకుంటూ మీరు జాగ్రత్త పడండి. ఇది చాలా మటుకి ఆ 1 year లోపల మీకు బాగానే పనిచేస్తాయి అనుకుంటున్నాను. ఇంకపోతే ఈ తర్వాత టీనేజర్స్కి 2 years నుంచి టీనేజర్స్ దాకా మెయిన్గా ఏంటంటే, ఈ టీవీ టైము మీరు కంట్రోల్ చేయాలి. ఐప్యాడ్స్ తీసేసుకోవాలి. నిద్ర ముందర ఐప్యాడ్ ఇవ్వద్దు, నిద్ర ముందర ఫోన్ ఉండకూడదు. ఈ స్క్రీన్స్, ఐప్యాడ్ స్క్రీన్ కానీ, ఫోన్ స్క్రీన్ కానీ, టీవీ స్క్రీన్స్ కానీ నిద్రని డిస్టర్బ్ చేస్తాయి. ఇది మాత్రం చాలా చాలా గుర్తుపెట్టుకోండి. ఏదో ఐప్యాడ్ కాడి చేతిలో పడేస్తూ మనం ఇంకో పని చూసుకుంటే అలా జరగదు. ఐప్యాడ్ మాత్రం దాన్ని కూడా టైం లిమిటేషన్ చేయాలి, ఫోన్స్ లిమిటేషన్ చేయాలి. ఈ టీవీ టైంని చేసినప్పుడు వాళ్ళు బాగా నిద్రపోతారు. ఇవి నేను మీకు ముఖ్యంగా చెప్పేవి. తర్వాత ఇంకొకటి చెప్పేది ఏంటంటే, టీనేజర్స్ కోసం మెయిన్గా నేను చెప్పేది, టీనేజర్స్ నిద్రపోతారు. వాళ్ళు తెల్లారగా నిద్రలోనే వాళ్ళ హార్మోన్స్ అన్ని ప్రొడ్యూస్ అవుతాయి, గ్రోత్ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా. అంచేత వాళ్ళు మార్నింగ్ లేపద్దు. మీరు నన్నే ప్రశ్న, వాడు స్కూల్కి వెళ్ళాలి కదా అంటారు. నా ఉద్దేశంలో స్కూల్స్కి టీనేజర్స్కి 8:30 ముందర ఎప్పుడు మొదలు పెట్టకూడదు. అన్ని స్కూల్స్ 8:30 తర్వాతే ఉండాలి. అది అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ స్ట్రాంగ్లీ రికమెండ్ ద స్కూల్స్ ఆర్ ఓపెన్ ఓన్లీ ఆఫ్టర్ 8:30 in the morning, not before that, that the children need to sleep.
ఆ పిల్లలు ఆ నిద్దట్లోనే పెరుగుతారు, నిద్దట్లోనే మీరు చిన్నపిల్లలు ఎప్పుడైనా నిద్రపోతున్నప్పుడు చూసారో లేదో, ఎంత అందంగా ఉంటారు అనుకున్నారు. ఆ ప్రశాంతతను చూస్తే ఈ ప్రపంచాన్ని మర్చిపోతాం. ఏ వయసులో పిల్లలు నిద్రపోతున్న చూస్తే వాడు అందం వేరు, వాళ్ళ ప్రశాంతత వేరు. అది మీ అందరికీ చెప్తూ ఇంకొకటి చెప్తున్నాను. నేను నాకున్న టైం ప్రకారం ఇంక 20 నిమిషాలు మీకు వీడియో ఉంటుంది. అంచేత నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను ఆఖరిని. ఈ వీడియో ఎందుకు చూడమంటున్నానంటే, ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ పార్ట్ ఆఫ్ చిల్డ్రన్స్ చైల్డ్‌హుడ్, న్యూ బోర్న్ స్లీప్ ప్యాటర్న్స్. స్లీప్ దాని మీద చూడండి. తెలుగులో మీకు దాని గురించి చెప్పే ముందు ఒక మాట చెప్తాను. అందులో తెలుగులో, ఇంగ్లీష్‌లో అర్థం కాని వాళ్ళు ఏమైనా ఉంటే లేరని ఎవరు అనుకోను. న్యూ బోర్న్ అప్పుడు ఈ స్టడీస్ చాలా కష్టం. పెద్దోళ్ళు అయితే చేయటం తేలికే. ఆ న్యూ బోర్న్ స్టడీ చేసేటప్పుడు వాళ్ళకి నిద్ర లేకపోతే, ఆ న్యాప్స్ లేకపోతే వాళ్ళ మెమరీ ఎలా పాడవుతుంది, అలాగే నిద్ర ఏ ఏ టైంలో నిద్ర డిస్టర్బ్ అయితే వాళ్ళకి ప్రాబ్లం ఎలా వస్తుంది, ఆ వీడియోలో చాలా క్లియర్‌గా ఉంది. ఇది ఓన్లీ ఫర్ న్యూ బోర్న్. నేను ఎప్పుడు న్యూ బోర్న్స్ గురించి ఎక్కువ మాట్లాడతాను. ఇంకేంటంటే నా స్పెషాలిటీ న్యూ బోర్న్ మెడిసిన్ కాబట్టి. తర్వాత మీ ప్రశ్నలు ఏది అడిగినా నేను అన్ని సమాధానం చెప్తాను. ఎక్కడికెళ్ళను నేను. ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను. మీరు ఎన్ని ప్రశ్నలు వేస్తే అన్ని జవాబులు దొరుకుతాయి. ఎంచేతంటే ఇది నేను స్పీచ్ అనుకోవట్లేదు. ఇది మీరందరూ నా పేషెంట్లు అనుకుంటున్నాను. మీరు మామలు అవ్వచ్చు, తల్లులు అవ్వచ్చు, తాతలే అవ్వచ్చు, లేకపోతే మేనమామలు కావచ్చు. ఎవరైనా ప్రశ్న అడిగితే సిద్ధంగా ఉన్నాను ఆన్సర్ చేయడానికి. ఈ వీడియో ఆన్ చేయండి భానుప్రసాద్ గారు. ఓకే సార్. This is nice, isn't it? And he's dropped down to two naps a day. Oh, look, he's up there on the screen. What? The sound వస్తుంది. We might pop him down for a nap because I think he's reached his limit. Say bye-bye. Bye, beautiful boy. Bye-bye. ఓకే. మీరందరూ వీడియో చూశారు కదా! ఐ థింక్ వీడియో ఇదంతా చాలా రీసెంట్‌గా డెవలప్‌మెంట్ తెలిసింది. పిల్లలకి నిద్ర సరిపోకపోతే న్యూ బోర్న్స్ కూడా మెమరీ తగ్గుతుందన్నది మొట్టమొదట వచ్చిన వీడియో ఇది. ఇది రీసెంట్ స్టడీస్. చాలా ఇప్పుడు దానివల్ల మీకు అందరికి అర్థమై ఉంటుంది. పిల్లలకి నిద్ర ఎంత అవసరమో, మనం పిల్లలు నిద్రపోవటానికి కావాల్సిన జాగ్రత్తలు ఒకటేంటంటే లైట్ లేకుండా చూసుకోవటం, సరైన మంచం మీద పడుకోబెట్టడం, సౌండ్ లేకుండా చూసుకోవడం చాలా అవసరం. ఇవన్నీ మీకు ముందరే చెప్పాను. సరే, మీరు ఎవరైనా ప్రశ్నలు అడిగితే అడగండి. నేను సమాధానం చెప్పడానికి రెడీగానే ఉన్నాను. సో 1 at a time, కొంచెం ఎక్కువ టైం తీసుకోకుండా అడిగితే నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను. దయచేసి ఎవరైనా అడగాలనుకుంటే అడగొచ్చండి. మీ ఆడియోని అన్మ్యూట్ చేసుకుని అడగండి. అను గారు, ఆదిత్య కనుమూరి, సిద్ధు పెనుమెచ్చ, దీక్షిత, కేజీ కృష్ణరాజు గారు, కిరణ్మయ్య గారు, లక్ష్మి గారు, మాధవి కనుమూరి గారు, మనోజ్ఞ భూపతిరాజు. మీ ఆడియోని అన్మ్యూట్ చేసుకుని అడగండి. లేదంటే మీ అభిప్రాయాలు కూడా చెప్పవచ్చు. మీ అనుభవాలు, మీరు పిల్లల్ని
పెంచే తల్లులు కానీ లేకపోతే అమ్మమ్మలు కానీ నాన్నమ్మలు కానీ ఎవరైనా సరే అప్పటికి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ కూడా మీరు మీ అనుభవాలు చెప్పవచ్చు. అయితే నాకు ఒక క్వశ్చన్ ఉందండి. కిడ్స్కి న్యాప్ ఏ ఏజ్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఒకసారి చెప్తారా? ఏం ఇంపార్టెంట్ ఫర్ వాట్ స్లీప్ అమ్మా? అంటే ఏ ఏజ్ వచ్చే వరకు కిడ్స్కి న్యాప్ డ్యూరింగ్ ద డే ఇంపార్టెంట్? యూజువల్గా 4 years వచ్చేసరికి న్యాప్ పోతుంది. మోస్ట్ ఆఫ్ దమ్ బై 3.5 years అండ్ ఎప్పటికీ రాత్రికి పగలకి అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళు ఎక్కువగా ఆ తర్వాత 5 ఏళ్ళ తర్వాత వాళ్ళు నిద్రపోతున్న కూడా కష్టమే. ఏంటంటే అందుకే స్కూల్కి పంపిస్తాం కదా, స్కూల్లో నిద్రపోరు కదా. ఎందుకంటే స్కూల్ ఏజ్ వాజ్ ఫిక్స్డ్ at 5 years. న్యాప్స్ అయిపోయిన దగ్గర నుంచి అప్పటి వరకు వాళ్ళే చెప్తారు న్యాప్ కావాలనుకుంటే పడుకొని పెట్టమే. మనం ఊరికే స్పెసిఫిక్గా ఇన్ని న్యాప్స్ అని ఎక్కడా లేదు. సమ్టైమ్స్ ఫ్రమ్ నాకు తెలిసినంత వరకు న్యూ బార్న్ నుంచి 5 years వరకు రఫ్లీ 10 నుంచి 10 న్యాప్స్ నుంచి స్లోగా 1-2 తగ్గిపోతాయి. 5 ఏళ్ళు వచ్చేసరికి ఇంకా న్యాప్స్ ఉండవచ్చు, బాగా నిద్రపోతారు. సాయంకాలం 11 గంటలు రాత్రి కంటిన్యూస్గా నిద్రపోతారు. 7 పడుకుంటే పొద్దున్న 7 దాకా లేవరు. ఓకే అండి, థ్యాంక్స్ అండి. చెప్పరాజు గారు. కలిదిట్టు చెప్పరాజు గారు. నమస్తే అండి, నేను కిరణ్ మైన్ మాట్లాడుతున్నాను. హలో చెప్పమ్మా, వినపడతాను. సార్, చైల్డ్కి న్యాప్ లేకపోతే మెమరీ కొద్దిగా తగ్గుతుందని అన్నారు కదా. నేను అనుకుంటున్నాను, ఇప్పుడు మాకు ఎన్నాడో తెలియదు. దాని ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది సార్? ఎంత ఏజ్ వచ్చే వరకు ఉంటుంది దాని, ఐ మీన్ లాస్ అయిన మెమరీ, ఆ లాస్ అయిన మెమరీ ఇంపాక్ట్ ఫ్యూచర్ లో చాలా వరకు ఉంటుందా అండి? ఇప్పుడు మీకు చెప్తాను, మీకు మెమరీస్ గురించి ఏంటి ఎక్కువ చెప్పడానికి లేదు కానీ ఒక్క నిమిషంలో చెప్తాను. షార్ట్ టర్మ్ మెమరీ, ఫంక్షనల్ మెమరీ, దట్ ఈస్ వర్కింగ్ మెమరీ అండ్ లాంగ్ టర్మ్ మెమరీ అని 3 ఉంటాయి. ఓకే. చిన్నపిల్లల్లో షార్ట్ టర్మ్ మెమరీ చాలా చిన్నగా ఉంటుంది. మనకి ముసలి దగ్గర తగ్గిపోతుంది. లాంగ్ టర్మ్ మెమరీలో అన్ని స్టోర్ అవుతాయి అని, కానీ బయటికి అన్ని రావాలి అక్కడ లేదు. ఓకే అండి. లాంగ్ టర్మ్ మెమరీ చిన్నపిల్లల్లో అందు పోదు, పర్మనెంట్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పరాజు గారు, కళ్యాణ్ చెప్పరాజు గారు. హలో, చెప్పమ్మా. 8 years 9 years ఉన్న వాళ్ళకి ఎన్ని అవర్స్ స్లీప్ ఇస్ గుడ్ ఎనఫ్ అండి? మళ్ళీ చెప్పిన సరిగ్గా పట్టిన కొంచెం గట్టిగా 8 years 9 years ఉన్న వాళ్ళ కిడ్స్ కి మళ్ళీ రిపీట్ చేయాలి. వినిపిస్తుందండి? చెప్పు. వినిపిస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి కొంచెం. 8 years 9 years ఉన్న కిడ్స్ కి ఎన్ని అవర్స్ స్లీప్ ఇస్ గుడ్ ఎనఫ్ అండి? వాళ్ళకి మినిమం 8 to 9 అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. విహాన్ అడగండి. 1 year 6 months బేబీకి ఎన్ని అవర్స్ స్లీప్ మంచిది సార్? 12 గంటలు నిద్రపోతారు. మరి మీరు నిద్రపోతున్నా నిద్రపోయినా వాళ్ళకి 12 hours కావాలి. 1 year 6 months అండి. 1 year 6 months కి ఆల్మోస్ట్ స్లీప్ బిట్వీన్ 10 to 12. 10 to 12 అండి. ఓకే. కానీ ఇంక ముందర లేచిపోయిన కంగారు పడద్దు, లేట్గా నిద్రపోయిన కంగారు పడద్దు. వాళ్ళ నిద్ర ప్యాటర్న్ వాళ్ళకి అడ్జస్ట్ అయిపోతుంది, వాళ్ళకి అలవాటు అవుతుంది అండ్ కంట్రోల్ వస్తుంది. అసలు ఎంతసేపు నిద్రపోతే అంత మంచిదమ్మా బాబు, వాళ్ళు తినేస్తారు పట్టుకుని మిమ్మల్ని. డే టైమ్ లో 3 hours పడుకుంటుంది సార్, ఒక నాపే తీసుకుంటుంది డే టైమ్ లో.
నైట్ మొత్తం ఓవర్ నైట్ మొత్తం పడుకుంటుందండి. 9కి పడుకుంటే మార్నింగ్ 7 వరకు కదలదండి అసలు. సరిపోతుంది కదా మరి 15 అవర్స్ స్లీప్ వస్తుంది కదా, అదే సరిపోతుంది. ఎక్కువేం అవ్వదు కదండి, పర్లేదు కదా. చాలా ఇది ఎంత నిద్రపోతే అంత మంచిది. నిద్రకి తక్కువ అనే లిమిట్ ఏం లేదు. ఎక్కువ ఓకే. ఎక్కువ లిమిట్, తక్కువ అయితే లిమిట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. పిల్లలు నిద్రలో ఫీడింగ్ ఇవ్వచ్చండి? ఇవ్వచ్చమ్మా. ఆ, నిద్రపోతున్నప్పుడు ఫీడింగ్ ఇవ్వటం అంటే ఒక పద్ధతి ఉంది ఎలా ఇవ్వాలన్నది. పడుకోబెట్టి ఇవ్వటం కాదు, మీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇవ్వాలి తప్ప పడుకోబెట్టి ఫీడింగ్ పెట్టకూడదు. అలానే నిద్రలో లేపే అక్కర్లేదు ఫీడ్ చేయటానికి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు అందరూ. నిద్రలో లేపి ఫీడింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇంకొకటి చెప్తాను మళ్ళీ మర్చిపోకుండా. రాత్రి 1 గంటకి 12 గంటలకి 1 గంటకి మైన ఒక ఫీడింగ్ మాత్రం తప్పకుండా ఇవ్వాలి. ఎప్పుడు 6 మంత్స్ లోపు అయితే. 6 మంత్స్ తర్వాత అక్కర్లేదు. 6 మంత్స్ లోపు అయితే రాత్రి 12, 1 గంట మైన ఒక ఫీడింగ్ ఇవ్వాలి. ఎందుకంటే పిల్లల్లో గ్లూకోజ్ కావాలి ఆ టైంలో, బ్రెయిన్కి కావాలి, లేకపోతే దే హ్యావ్ ప్రాబ్లం విత్ ఇట్. ఆ డీటెయిల్స్ కానీ గుర్తుపెట్టుకోండి. బిట్వీన్ 12 and 1 దే నీడ్ 1 more ఫీడింగ్ ఎట్ నైట్. సార్ కిరణ్ మైన్ మాట్లాడుతున్నానండి. చెప్పమ్మా. సార్ పిల్లలు చదివింది మర్చిపోకుండా ఉండాలంటే టిప్స్ చెప్తారా అండి? మళ్ళీ చెప్పాలి, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలండి, మళ్ళీ అడుగు. పిల్లలు చదివింది మర్చిపోకుండా ఉండాలంటే ఏమన్నా టిప్స్ చెప్తారా? పిల్లలు చదివింది మర్చిపోకుండా ఉండటానికి ఏ వయసును పెట్టమ్మా? టీనేజ్ అండి. టీనేజర్స్ లో అండి. టీనేజర్సా? అవునండి. డిఫరెంట్ యానిమల్స్ అండి వాళ్ళు నార్మల్ అన్నాను నేను అండి. వాళ్ళు గుర్తులేనట్టు చెప్తారు మీరు. ఓకే అండి. చేత టీనేజర్స్ గురించి ఒకసారి నేను మరి సెపరేట్గా ఒక రోజు మాట్లాడతాను. ఎందుకంటే చాలా సబ్జెక్ట్ అది. అది వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ మెంటల్ ప్రాసెస్ ఇవన్నీ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళు డిఫరెంట్ యానిమల్స్ అని, వాళ్ళతో డీల్ చేయటం అందరి తల్లిదండ్రులకి కష్టమే, డాక్టర్లు కష్టమే వాళ్ళతో డీల్ చేయటం. అది ఓకే సార్ సార్ చెప్పమ్మా. మా బాబుకి 8 years, మొన్నే 8 years 1 month అయిందండి వచ్చి. ఒక హాఫ్ అన్ అవరే ఆడు కాన్సన్ట్రేట్ చేస్తాడు సార్, నేను అబ్జర్వ్ చేసింది. ఆ హాఫ్ అన్ అవర్ లో పేజ్ నెంబర్ తో సహా చెప్తాడు. ఏది అడిగినా మిస్టేక్, నేను బై మిస్టేక్ మాట్లాడినా అది కాదు అదని చెప్తాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత చదవడండి, అసలు కాన్సన్ట్రేట్ చెయ్యడు. చదివింది గుర్తుండదు అడికి. ఓన్లీ హాఫ్ అన్ అవర్ ఉంటుందండి. దీనికి నేను అంటే దీనికి అటెన్షన్ స్పాన్ అంటున్నాను. అటెన్షన్ స్పాన్ గురించి మాట్లాడాలంటే అది కూడా ఇప్పుడు చెప్పాను చూడండి, టీనేజర్స్ అంత ఈ అటెన్షన్ స్పాన్ కూడా కొంచెం గురించి కూడా కొంచెం డీటెయిల్స్గా చెప్పాలి. ఈ అటెన్షన్ స్పాన్ ఇంక్రీజ్ అవటానికి గురించి మీరు ఎప్పుడైనా తీరిగ్గా కాల్ చేయండి, ఒకసారి నేను మాట్లాడతాను మీతో. ఎందుకంటే ఇంతమంది ఇంత డిస్కషన్ కుదరదు కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మధు ఆంటీ దగ్గర నెంబర్ తీసుకుని నేను చేస్తాను. ఎవరైనా ఉన్నారండి? హలో సీతారామరాజు. హలో హలో అందరికీ నమస్కారం అండి. అదే మీ వీడియో ఆన్ చేయండి సార్ కొంచెం.
వీడియో ఆన్ అవటలేదు, ఏదో ప్రాబ్లం ఉంది. ఓకే. జయబాబు గారు, చాలా ఈ వెరీ డిఫికల్ట్ టాపిక్, చాలా డిఫికల్ట్ టాపిక్. ఈవెన్ నేను కూడా డాక్టర్నేనండి, ఇంటర్నిస్ట్. ఈ స్లీప్ ప్యాటర్న్ గురించి అర్థం చేసుకుంటాం ఈవెన్ డాక్టర్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చాలా కష్టం. అంత టఫ్ టాపిక్ని చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా బాగా కొద్ది సమయంలో బాగా చెప్పారు. కానీ నాకు నా ఎక్స్పీరియన్స్లో, మా లైఫ్లో, మన భారతదేశం, మన ఇండియా, మన కల్చర్లో పిల్లల్ని, మనం చిన్నపిల్లల్ని మన దగ్గరనే పడుకోబెట్టుకుంటాం. మనం అందరం, మన జనరేషన్స్ డెఫినెట్గా ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్స్ ఈ క్రిబ్లో వేరే క్రిబ్లో పడుకోబెట్టాం. కానీ దానికి బేసిక్ ఎందుకు అలా చేయాలి? మనం ఎప్పటి నుంచో కల్చర్లో మనమందరం మన తల్లిల దగ్గర అలాగే పెరిగాం. మన పిల్లలు, మన తాతయ్యల దగ్గర, అమ్ములు. ఎందుకు మన దగ్గర పడుకోబెట్టుకోకూడదు? బేబీ డెఫినెట్గా దూరంగా పడుకోబెట్టాలా అన్నారు కదా, దానికి ఏమైనా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా అందరికీ తెలిసేలాగా? అది సీతారామయ్య గారు, మీకు 2 ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను దానికి. ఎందుకంటే పిల్లలు మన దగ్గర పడుకుని మన స్కిన్ కాంటాక్ట్కి అలవాటు అయిన తర్వాత, కొంత టైం అయిన తర్వాత మీ దగ్గర లేకపోతే నిద్రపోరు, ఒకటి. రెండోది, మీరు భార్యాభర్తల మయాన్ని పిల్లని పడుకోబెట్టి నిద్రపోయారు అనుకోండి, ఎవరో అటు తిరిగినా పిల్లవాడి మీద మీ కాలు పడింది అనుకోండి, కొన్ని ఇన్సిడెంట్స్ అకాడమీలో రికార్డ్ అయి ఉన్నాయి. ఇంకేదంటే సమ్ ఆఫ్ ది ప్రిమిచ్యూర్ బేబీస్, ముందర ఎక్కువ చెప్పిన ప్రిమిచ్యూర్ బేబీస్ గురించి చెప్పాను కదా, వాళ్ళ మీద మన కాలు వెయిట్ పడినా, చెయ్యి వెయిట్ పడినా వాళ్ళు లేచిపోతారు. లేచిపోవడం అంటే మనం నిదట్లో గుర్తుపెట్టాం. అంచేత అకాడమీ రికమెండేషన్ చెప్పాను మీకు స్ట్రిక్ట్గా, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రికమెండేషన్. ఇప్పుడు ఎవిసిట్ మదర్స్ ఉంటారు కదండి కొంతమంది, చిన్న బేబీ మీద వాళ్ళు ఆ బ్రష్ తగిలిపోయినా వాళ్ళకి చోక్ అయిపోతారు. ఇంకైతే రికమెండేషన్ అంటే సేమ్ రూమ్లో క్రిబ్ని దగ్గర పెట్టుకుని మీకు ఉంటే చేసి పడుకోమని చెప్పారు. యూ కెన్ హ్యావ్ అ కాంటాక్ట్ విత్ హ్యాండ్, బట్ డోంట్ లెట్ దెమ్ కమ్ టు యువర్ బెడ్. ఇది చాలా రికమెండేషన్. ఇండియా పెంచారా? ఇండియాలో చాలా రకాల పెంచుతాం మన పిల్లల్ని. మరి కల్చరల్ డిఫరెన్సెస్ ఎప్పుడు ఉంటాయి. కల్చరల్ డిఫరెన్సెస్ లో మనకి మీకు ఒక్క నిమిషం ఉంటే చెప్తాను. చిన్నపిల్లలు నిద్రపోవటానికి ఇండియాలో ఏం చేసేవారు తెలుసా? నల్లమందిని వేసేవారు, ఓపియం. అలాగే గ్రైప్ వాటర్ అని పెడతారు చూడండి మీకు ఇండియాలో, అందులో కొద్దిగా ఆల్కహాల్ ఉంటుంది పైకి కనపడి. ఇవన్నీ కూడా ఇండియా ప్యాటర్న్ మనం గురించి కాదు నేను చెప్పింది. ఇక్కడ యాక్చువల్గా అమెరికన్ కల్చర్ అనే కూడా కాదు, ఏ కల్చర్లో అయినా సరే బేబీ సేఫ్టీ మాకు చాలా ఇంపార్టెంట్, మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. అంచేత బేబీని మీ రూమ్లోనే పడుకోబెట్టుకోమని చెప్తున్నారు, మీ పక్కన మీ దగ్గర పడుకోబెట్టుకోవద్దని చెప్తున్నారు. రెండోది, ఫీడ్ చేసేటప్పుడు, కంఫర్ట్ చేసినప్పుడు అన్నీ యూ కెన్ డూ ఇట్ ఇన్ యువర్ బెడ్, నో ప్రాబ్లం. అది నాకు తెలిసినంత ఆన్సర్ సీతారామయ్య గారు. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ క్లారిఫికేషన్ అండి. థ్యాంక్ యూ సీతారామరాజు గారు. ఇంకా ఎవరైనా ఉన్నారండి? చలపతి గారు, అను గారు, సిద్ధు, పెనుమిత్ర, గాంధీ, సాత్విక్, జ్యోత్స్న, మీ అనుభవాలు ప్లస్ మీ అభిప్రాయాలు కూడా చెప్పవచ్చండి, ఓన్లీ క్వశ్చన్సే కాకుండా. గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ ఉంటే వాళ్ళు కూడా మీ అనుభవాలు చెప్తే బాగుంటుంది. అప్పటికి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్, తేడా చెప్పగలిగితే కొంచెం మరికొంత సమాచారం, కొత్త విషయం తెలుసుకునే అవకాశం ఉంటుంది అందరికీ కూడా. మీకు ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే స్పెసిఫిక్గా నాకు ఫోన్ చేయండి అమ్మా, నేను మాట్లాడతాను తర్వాత. ఇంకేంటంటే
కొన్ని పబ్లిక్ ఫామ్ మీద డిస్కస్ చేయడం అంత మంచిది కాదు. అంటే పర్సనల్ విషయాలు అవుతాయి గారు మీ పిల్లల గురించి అడగవలసి వస్తే చేత మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడు ఆవేశ బాధ. ఉషారాణి గారు. ఓకే సార్, మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే కంటిన్యూ చేయండి. ప్రస్తుతానికి ఇంకా ముందుకు రావట్లేదు. ఈ లోపల వస్తే మనం అప్పుడు క్వశ్చన్ అడగొచ్చండి. మనకి అనుకున్న టైం ప్రకారం అయిపోయింది. అదే మీరు కంక్లూడ్ చేస్తానంటే కంక్లూడ్ చేయొచ్చండి. చేసేసేయండి. గివ్ దెమ్ ఎ సాంగ్. ఓకే సార్, సాంగ్ అండి. ఓకే సార్. ఓకే. సంతానం సినిమా నుంచి లతా మంగేష్కర్ పాడిన ఏకైక తెలుగు పాట అండి ఇది. థ్యాంక్ యూ సార్. మీరు కంక్లూడ్ చేస్తారండి. ఈరోజు అదే ఈ టాక్ అయిపోయినట్టే. నెక్స్ట్ది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చిల్డ్రన్స్ ఫుడ్. అది 40 ఏళ్లలో మారింది. అది 1969లో అని ఇండియాలో ఉన్నప్పటికీ నేను ఇక్కడికి వచ్చినప్పటికీ ఫుడ్ ఏదేది మారిందో నేను చెప్తాను. అది నెక్స్ట్ వీక్. అది తర్వాత చిన్నపిల్లలకి స్ట్రెస్ ఎలాగా ఎలా ఉంటుందో దానివల్ల ఏం ఎఫెక్ట్ అవుతుందో అది కూడా చెప్తాను. దాంతో ఈ 4 వారాల సిరీస్ కంప్లీట్ అవుతుంది. తర్వాత విల్ టేక్ సమ్ గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇది లాస్ట్ వీక్ ఫర్ ది సిరీస్ ఫర్ ది బేబీ. అది బేబీస్ ఫుడ్ గురించి, బేబీ స్ట్రెస్ గురించి మాట్లాడతాను.
గుడ్ నైట్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు, రాంబాబు గారు. డాక్టర్ గారు లైన్లో ఉన్నారండి? ఉన్నానండి. చెప్పండి. చాలా ఆనందించాను. చాలా చాలా వివరంగా చెప్పారు డాక్టర్ నరసింహరాజు గారు. చాలా బాగుంది. ఎందుకంటే అందరు క్వశ్చన్స్ అడిగారు. క్వశ్చన్స్ ఫాలో అప్ కూడా డాక్టర్ నరసింహరాజు గారు తీసుకుంటారు. టెలిఫోన్ తీసి ఫోన్ చేసి అడగండి, డాక్టర్ గారు అవైలబుల్. ఈ సత్సంగం వల్ల చాలా ఉపయోగపడుతున్నాయి అందరికీ. అదే నరసింహరాజు గారు చెప్పినట్టు నెక్స్ట్ వీక్ న్యూట్రిషన్ తర్వాత ఇంకా ఫుల్ ఫాలో అప్. మీరు అందరూ ఫాలో అప్ అందులో జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్స్. కంటిన్యూ చేద్దాం ఈ సెషన్స్ అన్నీ కూడా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ వైపు నుంచి చిన్న క్లారిఫికేషన్ అండి. ఇప్పుడు చిన్నపిల్లలు అప్పటికి మీ 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 టైంకి ఈ టైంకి ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా మీకు? అది ఉంటే అది ఏంటన్నది మీ ద్వారా తెలుసుకోవాలనండి. నా ద్వారా నాకు అంటే నాది టిపికల్ కాకపోవచ్చు, అందరూ ఇలా కాకపోవచ్చు. నా చిన్నతనం ఎక్కువగా నాకు జ్ఞాపకం లేదండి, ఎందుకనో కానీ. అంటే మీరు చూసిన పిల్లల్లోనండి, మీరు ఊహ తెలిసినప్పటి నుంచి మీరు చూసిన పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి డిఫరెన్స్ కావాలన్నది. నా పేషెంట్ల పిల్లలు 65 ఏళ్ళు ఉంటే చిన్నపిల్లలు లెక్క. అంటే మీకు 82 అంటే చంటి పిల్లలు లెక్క అవుతారండి. చిన్నపిల్లల చూడటం ఎంతో పీడియాట్రిక్స్ లో రొటేట్ కాలేదు. ఏదో చిన్నగా ఏదో మ్యాండేటరీ తప్పించి చిన్నపిల్లల గురించి నాకు ఎక్కువ తెలియదు. కానీ పిల్లల్లో కూడా చాలా మార్పు అండి. అది జస్ట్ అబ్జర్వేషన్, డాక్టర్గా కాదు, మామూలుగా సిటిజన్లో పిల్లలకి పిల్లలకు ప్రతిసారి కూడా ప్రతి జనరేషన్కి ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. నో క్వశ్చన్. ప్రతి జనరేషన్కి ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఆ ఇంటెలిజెన్స్ని ప్రాపర్గా ఛానల్ చేయటమే మనం చేయగలిసింది. ప్రాపర్గా ఛానల్ చేయటంలో నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఇప్పుడు సీతారామరాజు గారు ఒక మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఇందులో దర్ ఈస్ లాట్ ఆఫ్ మీనింగ్. చిన్నప్పుడు అందరూ కూడా, మన అందరూ కూడా తల్లిదండ్రుల కంటే అమ్మమ్మల దగ్గర అందరి దగ్గర పెరిగాం, అమ్మా నాన్న దగ్గర పడుకునే పెరిగాం. సో మన అందరికీ కూడా అది సైంటిఫిక్గా అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రికమెండేషన్, అది కరెక్టే, అది సైంటిఫిక్ అబ్జర్వేషనే. కానీ సోషల్లో కూడా, సొసైటీలో కూడా డిఫరెన్స్ ఉంది. మన సొసైటీలో ఉన్న అటాచ్మెంట్ ఈ ప్రజెంట్ జనరేషన్ ఇండియాలోనే లేదు, అమెరికాలోనే అసలు లేదు. అమెరికాలో మా ముగ్గురు పిల్లలు పెంచినప్పుడు కూడా ఇప్పుడు నరసింహరాజు గారు చెప్పినట్టు అలాగే క్రిబ్లో పెట్టి దూరంగా పడుకోబెట్టాం. ఎందుకంటే దట్స్ పీడియాట్రిక్ రికమెండేషన్. మరి మేము, నరసింహరాజు గారు నేను అలా పెరగలేదు. పెరగకపోయినా మా సోషల్ అటాచ్మెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. మా పిల్లల అటాచ్మెంట్ టు అవర్ పేరెంట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇండియాలో సొసైటీలో కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు యంగర్ జనరేషన్ పిల్లలు అంటే మా అమ్మ నాన్న కాకుండా ఇప్పుడు వాళ్ళ పిల్లలను వాళ్ళు పెంచుతున్నారు. వాళ్ళకి ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండరు కదా. మేమంటే నలుగురు ఉన్నాం, ఇప్పుడు అందరికీ ఇద్దరే కదా. ఆ ఒకళ్ళిద్దరు చాలా అపురూపంగా చూసుకుంటారు. దట్ ఈస్ నెసెసరీ. చేత కొంచెం పెద్దలను కొంచెం దూరంగా ఉంచాలి కూడా. అంచేత ఈ సోషల్ ఇంటర్ఫిరెన్స్లో ఏమైనా తేడా ఉంటుందో లేదో మనకు తెలియదు. కానీ ఒకటి మట్టుకు డెఫినెట్గా డిఫరెన్స్. ఇప్పుడు పూర్వం సొసైటీలో ఫ్యామిలీలో ఉన్న ఎఫెక్షను, వాళ్ళలో ఉన్న అందరూ కలిసి ఉండటం, ఫ్యామిలీ టుగెదర్నెస్ తగ్గుతుంది. అది న్యాచురల్. ఎంచేదంటే పూర్వం అందరూ ఒక చోటే ఉండి ఏదో ఒక
ఇన్కమ్ మీద అందరు ఆధారపడి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎవరి ఇన్కమ్ మీద ఆధారపడి ఉండాలి తప్ప. సో ఇదంతా టోటలీ డిఫరెంట్. ఏది మంచిదో ఆ టైంలో చెప్పలేము, డిఫరెన్సెస్ ఉంటాయి. అది మార్పు న్యాచురల్. అదే ఇప్పుడు కోవిడ్-19కి ముందు సోషల్ అటాచ్మెంట్ వేరు, కోవిడ్-19 తర్వాత ఇప్పుడు సోషల్ అటాచ్మెంట్ వేరు. ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ కల్చర్ స్టార్ట్ అయింది. అది చాలా చాలా తేడా వస్తుందండి ఫ్యూచర్లోని. చాలా సోషల్ డిస్టెన్సింగ్ ఎంత ఇంపార్టెంటో తెలియజెప్పడానికి కోసమే ఆ కోవిడ్-19 వచ్చిందని ఇప్పుడు మాకు అనిపిస్తుంది. ఇప్పుడు నరసింహరాజు గారు చెప్పిన పాయింట్, పిల్లల్ని దూరంగా పడుకోబెట్టాలనే పాయింట్కి బలమైన ఆధారం అదే అండి ఇప్పుడు అని అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. అది ఈ కోవిడ్ అదే పీడియాట్రిషియన్లు చాలా మంది చెప్తున్నారు, ఇట్ హాస్ ట్రెమెండస్ డిస్టర్బెన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ఉషాని మాట్లాడుతున్నానండి. చెప్పండి. మీరు ఈ సంభాషణ మొదలు పెట్టారు కాబట్టి నేను జాయిన్ అవుతున్నాను. చెప్పండి మేడం. ఎందుకంటే మేము 3 జనరేషన్స్ అలా చూసాం కదా. చెప్పండి. అందుక మూడు జనరేషన్స్ పిల్లల గురించి అడిగారు కదా, అప్పటికి ఇప్పటికి అన్న దానికి చెప్తున్నాను నేను. 3 జనరేషన్స్ అన్నా చూసాం మేము. అందులో మేము కూడా ఉంటాం, మా చిన్నతనం కూడా ఉంటాం. మా జనరేషన్ లో పల్లెటూరులో పెరిగిన వాళ్ళందరూను కంబైన్డ్ ఫ్యామిలీస్ లో పెరిగారు. పిల్లలకి సోషల్ స్ట్రక్చర్ ఇచ్చారు, పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని చూసుకున్నారు. అలా ఇది చాలా వరకు అప్పుడు పిల్లలు ఎక్కువ కూడా ఉండేవారు ఒక ఫ్యామిలీలో. వినపడుతోందండి? చెప్పండి మేడం. హలో, వినిపిస్తుందండి. అది వీడియో వెళ్ళిపోయింది. అది సో అలాగే తేడాలు ఉన్నాయి. పెంపకం వరకు వచ్చేసరికి మన కల్చర్ తప్పు అనుకున్నాం. మా జనరేషన్ మెడికల్ స్కూల్కి వెళ్ళినప్పుడు అన్నీ కూడా మమ్మల్ని ఎలా అంటే అందులో వెస్టర్న్ ని బాగా ఫాలో అవటంలో ఏంటంటే, మన అండర్ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద చాలా ఉంది. ఆ ఉండటంలో పిల్లల్ని వేరే పడుకోబెట్టడం, మన రూముల్లో ఉండకూడదు, అలాంటి ఐడియాలు వచ్చినాయి అన్నమాట. అంతేకాకుండా ఇక్కడికి వచ్చాక మీరు పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో చూసుకున్న హాస్పిటల్లో నర్సరీస్ చూసిన, డెలివరీ హాస్పిటల్లో అయితే వెంటనే బేబీని తీసుకెళ్ళి ఇంకో నర్సరీలో పెట్టేసేవారు, మదర్ దగ్గర ఉంచేవారు కాదు. ఆ థింకింగ్ ఆ రోజుల్లో అలా ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ బాండింగ్ ఇంపార్టెంట్ అని చెప్పి ముందే చెస్ట్ మీద వేస్తున్నారు, ఫాదర్ని లోపలికి డెలివరీ రూమ్లోకి తీసుకొస్తున్నారు. సో మా కళ్ళ ముందే జనరేషన్ కి ఐడియాలు మారాయి, ఈవెన్ మెడికల్ గా. ఆ మారటంలో ఏంటంటే ఆ బాండింగ్ అన్నది ఇంపార్టెంట్ అన్నది ఇప్పుడు ఎక్కువ థింకింగ్. ఆ థింకింగ్ లో ఏంటంటే వెంటనే అదే మదర్ దగ్గరే రూమ్ లోనే పెడుతున్నారు. హాస్పిటల్లో కూడా బేబీని గారు రూమ్ లో ఉంచేవారు, ఇప్పుడు రూమ్ లో పెడతారు. పెట్టుకోవద్దు అన్నది, ఎస్పెషల్లీ మీరు నిద్రపోతుంటే. మనం మెలుగుగా ఉన్నప్పుడు పర్వాలేదు, ఎస్పెషల్లీ మీరు నిద్రపోతుంటే పక్కన పెట్టుకుంటే మీరు దొల్లి ఆ బేబీ మీద చచ్చిపోయిన ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. అంతేకాదు బేబీని క్రిబ్ లో ఎలా పడుకోబెట్టాలి అన్న దానికి కూడా చాలా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎందుకంటే బేబీ దొల్లి క్రిబ్ లో కూడా మొహం మీద వెళ్తే సఫకేట్ అయ్యి ఊపిరాడక చాలా డెలికేట్ బేబీస్ అలా చనిపోతారు. సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది ఇక్కడ, సిడ్స్ అంటారు. అది చాలా తగ్గించారు ఇప్పటికీ. అలాగే ఎందుకు చనిపోయిందో కూడా బేబీ తెలియదు అనమాట. చాలా సార్లు ఆ బేబీ అలా రోల్ అయ్యి, ఆ మొహం మీదకి రోల్ అయ్యి ఊపిరి పీల్చుకోలేక క్రిబ్ డెత్స్ అని కూడా అంటారు, సిడ్స్ అన్న దాన్ని. అలాంటివి జరిగాయి కాబట్టి అలాంటివి రాకుండా ఈ ప్రికాషన్స్ అన్ని. మనం నిద్రపోతున్నప్పుడు మన పక్కన ఒక బేబీని పడుకోబెడితే డేంజర్ ఉంది కాబట్టి, మిగిలినప్పుడల్లా బాండింగ్ ఇంపార్టెంట్ అన్నది ఇప్పుడు ప్రస్తుత థింకింగ్ అన్నమాట. ఇంకో జస్ట్ కథలాగా ఎందరో కథలు చెప్తున్నారు కాబట్టి నేను ఒకటి చెప్తాను. మా ఫాదర్ ఇంజనీర్, అందుకని మేము ఎప్పుడు పల్లెటూరులో లేము, బయటకు వచ్చేసేవాళ్ళం. మేము మా ఫాదర్కి క్లోజ్గా పెరిగాము. మేము ఊరికి వెళ్ళినప్పుడు అందులో నేను పెద్దదాన్ని, ఆడపిల్లని. ఆ రోజుల్లో ఆడపిల్లలు అంటే ఇంకా పల్లెటూరులో అంత, అందులో మా తాతగారు లాంటి వాళ్ళకి మా నాన్న మీద చిరాకు పడేవారంట. నేను మా నాన్న చుట్టూ తిరుగుతూ ఉంటే
ఏంటి ఆడపిల్లల్ని ఆ పిల్లల్ని చుట్టూతో తిప్పుకుంటావని. సో అంత కల్చరల్గా అంత దగ్గర ఫాదర్స్ని అంత డిస్టెన్స్ పెట్టేవారు అనమాట అప్పట్లో. మా తాతగారి జనరేషన్, మేమేమో తాతల జనరేషన్ కదా, ఇప్పుడు 2-3 జనరేషన్స్ క్రితం. సో ప్రతి చోట కల్చరల్ ఐడియాలు మారుతూనే వస్తాయి. ఎప్పుడు సింగిల్ యూనిట్ ఫ్యామిలీస్ వచ్చాయో అప్పుడు పిల్లలు తండ్రులకు ఎక్కువ దగ్గర అయ్యారనమాట. అలాగా జరుగుతూ వస్తోంది. ఐడియాస్ మాత్రం మారుతూనే ఉంటాయి అటు ఇటుగా. కానీ ప్రస్తుతం అందరూ బాండింగ్. ఇప్పుడు కోవిడ్కి సంబంధం లేదులేండి, ఇది విత్ ఇన్ ద ఫ్యామిలీ. ఇది బయట సోషల్ స్ట్రక్చర్కి కోవిడ్ ఇంపార్టెంట్, విత్ ఇన్ ద ఫ్యామిలీ కోవిడ్ డిస్టెన్స్ అలా కాదు. ఇది విత్ ఇన్ ద ఫ్యామిలీ బాండింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు. అది ఆ విధంగా అది దగ్గరికి ఉండటం చాలా అవసరము. ఆ బేబీని నర్చర్ చేయడానికి, పెరుగుదలకి అన్నిటికీ అవసరం అన్నది ప్రస్తుతం థింకింగ్ అన్నమాట. చాలా మార్పులు వచ్చాయి మీకు చెప్పాల్సి వస్తే 3 జనరేషన్స్ అది థింకింగ్ లో. అంతేనండి. థ్యాంక్ యూ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఇలాగే అభిప్రాయాలు షేర్ చేసుకుంటే కొత్త విషయాలు తెలుస్తాయి అనేది, అందుకనండి. భానుప్రసాదరావు చెప్పండి. భానుప్రసాదరావు గారు, సీతారామరాజు గారు. అదే మీకు మీరు టైం ఇస్తే ఒక 1 or 2 minutes కామెంట్ చేస్తానండి. చెప్పండి. అలా ఇప్పుడు ఉందండి, ఏదో టెక్నికల్ ప్రాబ్లం. ఐ ట్రై టు అన్మ్యూట్, అదే వీడియో అన్నారు కదా, ట్రై చేస్తాను. ఏం చేస్తావు? ఓకే, మీకు ఒకవేళ రాకపోయినా మీరు మాట్లాడొచ్చండి. అంటే మీకు నెట్ ప్రాబ్లం వల్ల కూడా ఒకసారి రాకపోవచ్చు. ఓకే, ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ రామరాజు గారు ఈ సంకల్పం చేసి ఈ సత్సంగం, ఆయన స్పిరిచువల్ స్పీచెస్ ప్లస్ ఫాలోడ్ బై దిస్ మెడికల్ టాపిక్స్ గురించి చేసి ఇదంతా కోఆర్డినేట్ చేసి భానుప్రసాదరావు గారు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను కమ్యూనిటీకి, ఎస్పెషలీ కరోనా టైంలో. ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ రీయూనియన్ కింద అసలు ఎప్పుడు వన్స్ ఇన్ ఇయర్ ఇండియా వచ్చినా ఎవరన్నా మీట్ అవుతాం మన ఫ్యామిలీ మెంబర్స్ని. కానీ ఇలాగా ఈ సత్సంగం దీని సంకల్పం ద్వారా ప్రతి వారం ఒక ఫ్యామిలీ యూనియన్ అయిపోతుంది మనకి. చాలా సంతోషంగా ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ ఈ ప్రజెంట్ టాపిక్ మీద ఇంకొక కామెంట్ అండ్ మరి జయబాబు గారు ఏమైనా ఆయన చెప్తారేమో. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి, మన కల్చర్లో ఇప్పటికీ కూడా జరుగుతున్నది. చిన్నపిల్లలు పడుకునే ముందు ఎస్పెషల్లీ నైట్ టైము కథలు చెప్తామండి మనం పెద్దవాళ్ళు, మదర్ కానీ తాతయ్యలు కానీ లేకపోతే ఎవరు అమ్మమ్మలు కానీ కథలు చెప్పి వాళ్ళు పడుకుంటారు. ఆటోమేటిక్గా ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ స్టిమ్యులేషన్ హౌ టు గెట్ ఎ స్లీప్ ఫర్ ఏ కిడ్. అది చాలా కామన్గా జరిగే మన చూస్తూ ఉంటాం. ఐ డోంట్ నో వెస్ట్రన్ కల్చర్స్లో అది కథలు చెప్పి అది లేదు, కానీ మనకి మాత్రం చాలా కామన్ థింగ్ అది. చిన్నపిల్లలకి ఈవెన్ నా మా మనవరాళ్ళకి మనవాళ్ళకి వాళ్ళకి కథలు చెప్పి పడుకోబెట్టం నైట్ టైం. దాని మీద ఏమైనా స్టడీ చేశారా సైంటిఫిక్గా? కథలు చెప్పడం వల్ల బాగా వెంటనే త్వరగా నిద్రపోతారా? అది నెక్స్ట్ దీనికి అసోసియేట్గా ఇప్పుడు మేము ఈ వయసులో మేము కూడా పెద్దవాళ్ళు అయిపోయాం. 70s ప్లస్ 80s ఉన్నవాళ్ళకి చాలామంది నా కొలీగ్స్ ఉంటాను, రాత్రిలోప్పుడు నిద్ర పట్టాలదండి, ఎంత చేసినా ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టాలదండి, ఇట్ టేక్స్ 2 to 3 hours అసలు పడుకుంటానికి నాకు అని అంటే వృద్ధులు చెప్తా ఉంటారు. సో ఈ వృద్ధుల్లో కూడా కథల ఆస్పెక్ట్ తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఎవరైనా ఆ వృద్ధులకి కథలు చెప్తా ఉంటే ఎలా ఉంటుంది? అట్లీస్ట్ సమ్ ఆడియో రూపంలో కానీ దేంట్లో ఆ రీసెర్చ్ చేస్తే బాగుంటుందేమో నేను ఐ వాంట్ టు సజెస్ట్. అలా వై పిల్లలు అలా టక్కని నిద్రపోతారు కథలు చెప్పి మొదలెట్టిన కథ ఫినిష్ అవ్వకుండా కూడా నిద్రలోకి వెళ్ళిపోతారు, ఒక కథ కంప్లీట్ అవ్వకుండా. అదేమైనా స్టడీ చేస్తారా ఎక్కడైనా? అది జయబాబు గారిని అడుగుతున్నాను, డాక్టర్ జయబాబు గారిని. పెద్దవాళ్ళ గురించి నాకు తెలియదండి సీతారామయ్య గారు. మీరు 21 దాటి అడిగితే నేనేం చెప్పలేదు.
21 ముందర అడిగితే చెప్తారు ఏ కథనే కానీ. చిన్నపిల్లల్లో మీరు చెప్పింది 100కి 100 నిజం. అంచేత ఏం చెప్పాను గుర్తుందా? ఐప్యాడ్ తీసేయమని చెప్పాను, ఐఫోన్ తీసేయమని చెప్పాను, టీవీ తీసేయమని చెప్పాను. 3 తీసేస్తే ఆటోమేటిక్గా నిద్రపోతారు. ఎందుకంటే ఆ 3 వాటికి స్టిమ్యులెంట్. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా టీవీలు ఆపేసి ఆపేస్తే మీరు నిద్రపోతారు. నాకు 100% గ్యారెంటీ. మీరు ఏదో నిద్రపోకపోవడం వల్ల అందరూ ఏదో టీవీ పెట్టుకోవడం, కథలు ఏదో, లేకపోతే ఐఫోన్లు పట్టుకోవడం, లేకపోతే తప్ప అవి 3 గ్యాడ్జెట్స్ పోతే 50% మీకు స్లీప్కి గ్యారంటీ అండి. ఇది కారణం ఏంటంటే స్లీప్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ మెడిటేషన్. దానికి ప్లేస్ టైం 2 చాలా ఇంపార్టెంట్. అదే బెడ్ మీద నిద్రకు పడుతుంది, మన పక్కూరికి వెళ్తే నిద్ర పడుతుంది కదా. నా బెడ్ కొట్టు పరిగెట్టుకెళ్ళిపోతాం కదా ప్రతి వాళ్ళకి. స్లీప్ ఈజ్ ఏ ప్యాటర్న్ దట్ రిక్వైర్స్ సర్టెన్ క్రైటీరియా టు మీ. ఒకటంటే మంచం సరిగ్గా ఉండాలి, టెంపరేచర్ సరిగ్గా ఉండాలి, డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి, లైట్ లేకుండా ఉండాలి. ఇన్ని పెట్టుకున్న తర్వాత ముసలోళ్ళకి అయిన తర్వాత నిద్ర ఎందుకు పట్టదంటే మనకి న్యాప్స్ ఉంటాయి కదండి. చాలా న్యాప్స్ బాగా తీసుకుంటారు అందరూ. కంటిన్యూస్గా నిద్రపోరేమో కానీ బట్ ఎవ్రీబడి టేక్స్ న్యాప్స్. ఎవరు చెప్పేవాడు ఎవడో ఉంటాడు ముసలోళ్ళకి. మనమే పెట్టుకో, మన కాదు మనమే చెప్పుకోవాలి. కంటే చిన్నది పెట్టుకో. భానుగారు ఒకసారి పద్మ పెనుమత్త అనే అమ్మాయి ఉంది, అమ్మాయిని పిలవరు, ఒకసారి మాట్లాడమంటారు. పద్మ గారు వచ్చారండి. హలో అండి, మాట్లాడాము. ఏం చెప్పమంటారు అంకు? ఏం నీకు 2 పిల్లలు ఉన్నారు కదమ్మా, గురించి అంటే వాళ్ళతో నాకు అనుభవం చెప్పండి చాలండి. నాకు ట్విన్ బేబీస్ అండి. 24 years ago. చాలా రోజులైంది. ప్లస్ వాళ్ళు బాగా ప్రీమిస్ అనమాట. 7th month లోనే పుట్టేశారు. 28 weeks. 3 months ఉన్నారు హాస్పిటల్లో. సో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్స్ అంటే మా మమ్మీ వాళ్ళు వచ్చి ఉన్నారండి అప్పుడు. సో వచ్చున్నప్పుడు మేమిద్దరం అంటే నైట్ అంతా కూడా హాఫ్ నైట్ అమ్మ చూసుకునేది, హాఫ్ నైట్ నేను మెలకుగా ఉండి చూసుకోవాల్సి వచ్చేదండి. ఎందుకంటే మానిటర్స్ అయ్యి ఉండేవి అనమాట. అలా 1 month చూసాం. తర్వాత బానే ఉన్నారు, కానీ 24 hours నిద్ర ఉండేది కాదండి. ఎందుకంటే ఫీడ్ చేసేదాన్ని ఇద్దరికిని. సో ఇంకా అసలు అంటే వాళ్ళకి బానే ఉండేది కానీ నాకు మాత్రం అసలు నిద్ర ఉండేది కాదు. అలా అని చెప్పి ఎప్పుడు టైర్డ్ గా కూడా అనిపించలేదు మరి. తర్వాత 1 year తర్వాత నార్మల్ అయిపోయింది, బానే ఉన్నారు. సో కానీ కొంచెం కష్టమేనండి ట్విన్స్ ని పెంచడం అంటే. ఇట్స్ నాట్ ఈజీ. కానీ ఆ టైంలో ఇంకా అంటే ఎలా ఉండాలి, ఎలా చేయాలని సొల్యూషన్స్ చూసుకుని సర్వైవ్ అవుతాం అనమాట. అది అంటే ట్విన్స్ ఒకే టైంలో పడుకునేవారండి? ఒకే టైంలో స్లీపింగ్? ఒకే టైంలో అంటే అండి ఫీడ్ చేసేదాన్ని కదా నైట్ అంతా. ఎలా అంటే ఒకళ్ళకి ఫీడ్ చేసి వాళ్ళని పడుకోబెట్టి వచ్చేసరి రెండో వాడు లేచేవాడు. రెండో వాడికి మళ్ళీ ఫీడ్ చేసి వాడికి డైపర్లన్నీ మార్చి వాడిని పడుకోబెట్టేసరికి ఒక 1/2 hour ఉండేది మధ్యలో. మళ్ళీ ఫస్ట్ వాడికి 2 hours అయిపోయేది, వాడు లేచేవాడు. అలా అనమాట. పద్మ గురించి ఒక్క నిమిషం ఇంట్రడక్షన్ చెప్తాను. ఎందుకంటే మీకు విజయనరసింహ గారు శృంగరక్షణ తెలిసి ఉండొచ్చు, వాళ్ళ మనవరాలు పద్మ అంటే. తను నేను కలిసి మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్కి వెళ్ళినప్పుడు తనకు కూడా కలిసింది. తన 2 పిల్లల్ని ఎలా పెంచింది అన్నది ఒకసారి షేర్ చేసుకోమని అడిగితే పాపం కాలిఫోర్నియాలో ఇప్పుడు 5 గంటల టైం లేచి వచ్చి కూర్చుని మాట్లాడినందుకు నేను థ్యాంక్స్ చెప్పను, నాకంటే చిన్నది కదా. చేత నీకే థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు షేర్ చేసుకోవడానికండి.
అది. ఓకే అండి పద్మ గారు, థ్యాంక్స్ అండి మీ థ్యాంక్స్ అండి. అభిప్రాయాలు షేర్ చేసినందుకు. నేను ఉషాని మళ్ళీ వచ్చానండి. పద్మ హలో, ఆమె ఫైనల్ హాయ్ అండి, ఎలా ఉన్నారు? అది కాకుండా ఇప్పుడు సీతారామరాజు గారి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి ఫోన్ చేశానండి. ఇప్పుడు అది సీతారామరాజు గారు అడిగిన ప్రశ్న, అడల్ట్స్ ఓల్డర్ ఏజ్ లో నిద్ర తక్కువ ఉంటుంది అన్నది ఇట్స్ అ ఫ్యాక్ట్, ఇట్స్ అ నోన్ థింగ్. పైగానేమో నిద్ర మెలకు వస్తే మళ్ళీ నిద్ర పట్టుకుపోవటం అన్నది కూడా ప్రాబ్లమే. ఆయన స్పెసిఫిక్ గా కామెంట్స్ కి నేను జాబ్ లా చెప్తున్నాను. మీరు చిన్నపిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టర్న్ కల్చర్ లో కథలు చాలా ఎక్కువ చెప్తారండి, మనకంటే కూడా ఎక్కువ చెప్తారు. అది బెడ్ టైమ్ స్టోరీ టెల్లింగ్ అన్నది చాలా కామనే కాదు, ఇట్స్ రికమెండెడ్ అండ్ పీపుల్ డూ ఇట్. అదొకటి. తర్వాత ఏమో ఇంకా కథలు చెప్తుంటే నిద్రపోవటం అన్నది కరెక్టే. అలాగే మీకు ఆడియో బుక్స్ పెట్టుకుంటే ఇప్పుడు నిద్ర డిస్టర్బెన్స్ దేని వల్ల వస్తుందంటే మీకు ఎస్పెషల్లీ ఇప్పుడు గ్యాడ్జెట్స్ మూలాన బ్రైట్ లైట్ మూలానే అది ఎఫెక్ట్ చేస్తుంది. అది ఆపినాక 2 గంటల దాకా నిద్ర పట్టకపోవచ్చు అనమాట. ఈ ఐప్యాడ్స్ నేను ఒక ఫోన్లో బుక్స్ చదువుతాను, అది మానేయాలి నేను, ఎందుకంటే అది ఎఫెక్ట్ చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. అదే మరో రెగ్యులర్ బుక్ లోవర్ లైట్ ఈజ్ బెటర్, పుస్తకం చదువుతుంటే నిద్ర వస్తుంది. తర్వాత ఆడియో బుక్స్ కూడా అసలు మన కళ్ళు మూసుకుని వింటాం కాబట్టి ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలియదు, మన కథలు విన్నట్టే. సేమ్ చిన్నపిల్లలు కథలు ఎలా వింటారో ఆడియో బుక్స్ కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది మోర్ ఆర్ లెస్. మీ ఐస్ ఓపెన్ అయ్యి బ్రైట్ లైట్ ఉన్నది ఎక్కువ నెగటివ్ గా ఎఫెక్ట్ చేస్తుంది స్లీప్ ని. అంతేకాకుండా నేను భానుప్రసాద్ గారు మీకు ఇప్పుడు ఈ మధ్య నాకు ఒక వీడియో వచ్చింది ఒక యోగా గ్రూప్ నుంచి, ఇలాగే రాత్రి నిద్ర పట్టడం గురించి. అది అందరు మీ పర్మిషన్ తో మీకు ఫార్వర్డ్ చేస్తే మీరు ఓకే అంటే మీ దాంట్లో పెట్టొచ్చు, లేదా లింక్ లేదు దానికి. అంతేకాకుండా జయబాబు గారి స్లీప్ రీసెర్చ్ గురించి చదువుతుంటే నేను కూడా విన్నాను, ఒక కొత్త పుస్తకం వచ్చింది వై వి స్లీప్ అని. అది రీసెర్చ్ టాక్ ఉంది గూగుల్ టాక్స్ లో, అది చాలా బాగుంది. సీతారామరాజు గారు లాంటి వాళ్ళకి ఎవరికైనా అడ్వైజ్ ఇవ్వటానికి కూడా మీరు అది వింటే మీరు దాని గురించి ఇంకొంచెం తెలుస్తుంది ఏం చెప్పగలరు అన్నది. అది పుస్తకం కూడా వచ్చింది, వై వి స్లీప్ అన్నది బుక్. దాని గురించి టాక్, ఆథర్ అదే న్యూరో సైంటిస్టే, స్లీప్ స్పెషలిస్ట్. దాని గురించి టాక్ గూగుల్ టాక్స్ లో ఉంది. అందుకని ఆ లింక్ వీలైతే నేను మీకు పంపిస్తాను భానుప్రసాద్ గారు, మీరు షేర్ చేసుకుంటే ఇట్స్ వెరీ యూస్ఫుల్ పర్సనలీ. అందులో కొంచెం సైన్స్ తెలిసిన వాళ్ళు విన్నారంటే డాక్టర్ లాంటి వాళ్ళకి ఈజీ, కాని వాళ్ళకి కూడా అది చాలా ఈజీగా ఉంది. గూగుల్ టాక్స్ లో కదా అది. అది బాగుంది. అది ఈ రెండు నేను, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం, అది స్లీప్ టాపిక్ కాబట్టి వాళ్ళు చెప్తున్నాను నేను మీకు. మళ్ళీ అడల్ట్స్ వస్తుందో లేదో తెలియదు కదా, ఆ టాపిక్ మళ్ళీ వస్తుందా లేదా, అది మీకు పంపిస్తాను నేను. ఇది నాకు మెడికల్ స్టూడెంట్స్కి పోస్ట్ గ్రాడ్యుయేట్కి చెప్పడం అలవాటు తప్ప ఈ లెవెల్లో చెప్పడం అలవాటు లేక పేషెంట్ లెవెల్లో చెప్పాను. అది ఎఫెక్టివ్ కాదో మీరు నాకు తర్వాత చెప్పాలి. ఈ టాక్ అంటే ఆ లెవెల్కి వెళ్ళి ఎంతో కొన్ని గంటలు స్పెండ్ చేశాను ఇక్కడ చదవటంలో. చివరికి వెళ్ళిపోయి పేషెంట్ లెవెల్లో చెప్పాను, మిగతా అదంతా వదిలేసి. ఇది ఇంతవరకు జరిగింది. ఉష చాలా మటుకు కంప్లీట్ చేస్తుంది, నేను ఏదైతే వదిలేశాను. సీతారామరాజు గారి ప్రశ్నలకి ఆయన కంప్లీట్ చేశారు. అందులో పద్మ వచ్చి మాట్లాడినందుకు ఐ వాజ్ వెరీ హ్యాపీ టుడే. ఎంచేదంటే తన 2 పిల్లల్ని ప్రిమచ్యూర్ బేబీస్ని పెంచడం అంటే అదొక యజ్ఞం అండి, మామూలు కాదు. మరి బాగానే పెంచింది కదా, దట్స్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అది ఇంతేనండి నా కామెంట్స్, అంతకంటే ఏం లేవు. అండి ఇప్పుడు ఆ పద్మ గారు చెప్పిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు హాజరైన అతిథులందరికీ ఒక విజ్ఞప్తి అండి.
మీ పరిధిలో కానీ, మీ బంధుగణంలో కానీ, మీ మిత్ర బృందంలో కానీ ఎవరైనా సరే ట్విన్స్ కానీ, ముగ్గురు పిల్లలు ఒకే అట్ ఏ టైం ముగ్గురు పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ మదర్స్ కానీ ఫాదర్స్ కానీ ఉంటే ఒకసారి దయచేసి ఇది ఎందులోకి ఆహ్వానించండి. ఆహ్వానిస్తే వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుందాం. అటు డాక్టర్లకి ఉపయోగపడుతుంది, ఇటు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. రేపు ఫ్యూచర్లో కూడా రేపు మదర్స్ కానీ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. దయచేసి ఈ విజ్ఞప్తిని అంగీకరించండి. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా ఉంటే మీ దృష్టిలో మీ బంధుమిత్రుల్లో కానీ శ్రేయోభిలాషుల్లో కానీ ఎక్కడైనా సరే ట్విన్స్ కానీ లేకపోతే ఒకేసారి ముగ్గురు పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ పుట్టిన తల్లులు కానీ ఉంటే అలాగే తండ్రులు కానీ ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని కూడా జాయిన్ అయ్యేలా చూడండి. వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుందామండి. అంటే ఏ రకంగా వాళ్ళు ట్రీట్ చేశారని మనం తెలుసుకోవడానికి కోసం. థ్యాంక్ యూ సార్ జయబాబు గారు. మళ్ళీ వచ్చే వారం ఇదే టైంకి అండి. ఒక్క నిమిషం ఉండండి. మా అమ్మ ఉంది లైన్ లో అనుకుంటున్నాను నేను. సుధాన్ ఒకసారి మాట్లాడి అమ్మని కూడా చూపించమన్నారా, తను కూడా ఒక్క మాట మాట్లాడగలదేమో. అలాగండి, తప్పకుండా. సుధా ఉన్నావా? సుధా లేరనుకుంటా అండి. అంటే ఉన్నట్టే కనపడింది నాకు, అందుకని అనుకున్నాను. మిస్ అయ్యిందండి. మీరు రాకముందే అయిపోయింది, కనెక్ట్ చేసిందేమో. ఓకే, సరే అయితే మంచిదండి. ఒక్క క్వశ్చన్ అండి. మధు గారు అడగండి. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఇటు అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య, అంటే నేను చెప్పేది ఇండియాలో మా దగ్గర ఇన్నాళ్ళు అందరి మధ్య అలా పెరిగి హ్యాపీగా వెళ్ళిపోయింది కదా. అలా మీరు అన్నట్టు స్టోరీ ఆయన చెప్పినట్టు అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గర స్టోరీస్ ఉంటూ అటు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఆటపాటలతోటి అయిపోయింది కదండి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళవలసిన టైం వచ్చింది అనుకోండి, ఇప్పుడు స్కూల్లో జాయిన్ అవ్వాల్సిన టైం వస్తుంది కదండి. అప్పుడు అక్కడంతా మళ్ళీ కొత్త వాతావరణం, వాళ్ళ షెడ్యూల్స్ అన్ని మారిపోతాయి. ఈ టైంలో వాళ్ళకి కొంచెం ఎలా ఉంటుందంటారు? ఏం ఉండదు, శుభ్రంగా ఉంటుంది వాళ్ళకి. దే లైక్ ఇట్ వెరీ మచ్. అంటే యాక్టివ్గా ఉన్న పిల్లలు ఇంకా యాక్టివ్ అవుతారండి. స్కూల్లో ఆడుకోవాలంటే ఏం కావాలి వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి ఏం కాదు, మీకే కంగారు, అదే అయిపోతుంది, ఏం కాదు. ఖచ్చితంగా మాత్రం అంటే స్కూల్ వాతావరణానికి అలవాటు పడ్డాక అప్పటి వరకు మీ దగ్గర ఉన్న యాక్టివ్నెస్ ఇంకా మరింత యాక్టివ్గా పెరుగుతారండి, అందులో డౌట్. అంటే ఆటపాటలతోటి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాళ్ళ ఇంట్లో జరిగినవి, వీళ్ళ ఇంట్లో జరిగినవి, అంటే వాళ్ళు తెచ్చుకునేవి కొత్తవి కనిపిస్తూ ఉంటాయి కదా. ద్వారా యాక్టివ్నెస్ ఖచ్చితంగా పెరుగుతుందండి. అది లేదు మీరు మరీ గారంగా పెంచిన తర్వాత చూడండి, స్కూల్కి వెళ్ళినని మారం చేస్తూ ఏడుస్తూ ఉంటారు, స్కూల్ బస్ ఎక్కనని. అది ఒక్కటే అండి, అది ఒక్కటి తప్పితే తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత మర్చిపోతారండి ఆటోమేటిక్గా. ఇంకా కొత్త విషయాలు నేర్చుకుంటారు కదా. అవునండి, వెళ్ళంగానే కొత్తవి కనిపిస్తాయి కదా. అక్కడికి వెళ్ళంగానే కొత్త పిల్లలు కొత్తవి కనిపించేటప్పుడు ఇక్కడ ఇంటి దగ్గర బాధపడిన బాధలు, మా స్కూల్కి వెళ్ళిన బాధలు అన్నీ మర్చిపోతారండి ఆటోమేటిక్గా. అది వాళ్ళ బ్రెయిన్ ఆ టైంలో ఆ బ్రెయిన్ ఇంప్లిమెంట్ అలా ఉంటుంది అనమాట. అదే మన జయబాబు గారు చెప్తున్నారు కదండి, వారం ఎప్పుడు వీలవుతుందో తెలియదు నాకు. స్టిమ్యులస్ ఫర్ చిల్డ్రన్ అని చాలా పెద్ద టాపిక్ అది. విజువల్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి, హియరింగ్, స్కిన్, ఇవన్నిటి మీద నేచర్లో స్టిమ్యులేషను, అది చాలా పెద్ద టాపిక్. అది 2 రోజులు 3 రోజులు పడుతుంది వరుసగా. అంచేత నేను ఈ వచ్చే సండే అయితే అందుకే ఆపేస్తున్నాను. అంచేతంటే అందులోకి వెళ్తే ఇప్పుడప్పుడు బయటపడం. ఈ మొట్టమొదటి 4 పెట్టింది అందుకే. వాళ్ళకి కావాల్సిన లవ్, నిద్ర, తిండి, ఈ 3 చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ 3 టాపిక్స్ మీద ముగించే తర్వాత విల్ గో టు ద నెక్స్ట్ చాప్టర్ కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న తర్వాత. ఓకే సార్, తప్పకుండా. ఓకే సార్, అయితే ఇంకా ముగించేద్దామండి.
కంక్లూడ్ చేద్దామండి అయితే. మంచిదమ్మా. ఓకే సార్. అందరికీ ముగించే ముందు ఒక చిన్న మాట అండి. ఇప్పుడు ఈ మీటింగులు చూస్తున్నారు కదా, సాటర్డే సండే మీటింగ్స్ మీ ద్వారా కూడా అందరికీ షేర్ చేసి వాళ్ళకున్న అనుభవాలు కానీ లేకపోతే అభిప్రాయాలు కానీ తెలియజేసే అవకాశం కూడా మీరు కల్పించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా ఇంతటితో ముగిస్తే మళ్ళీ వచ్చే వారం ఆదివారం ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం కొత్త టాపిక్ తోటి. ఫీడింగ్కి సంబంధించి, బేబీస్ ఫీడింగ్కి సంబంధించి కొత్త టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చదవండి. నమస్కారం, శుభరాత్రి అండి. గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, బాయ్ అండి.